ప్రశ్న: కింది వాని ఘనమూలాలను అంచనా వేసి కనుగొనుము. మొదటిది 3375, రెండోది 5832. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటి ఘనమూలాలను అంచనా వేసి కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 3375. ఈ 3375కి కారణాంకాలు కనుక్కుందాం. దానికోసం 3375కి ఎల్సిఎం చేద్దాము. 5 పెట్టి చేద్దాము. 5 ఆర్ల 30. 33 మైనస్ 30 అంటే దాని విలువ 3, 37. 5 ఏళ్ల 35. 37 మైనస్ 35 అంటే 2, 25. 5 5లు 25. మళ్ళీ 5 పెట్టి చేద్దాము. 5 ఒకట్ల 5. 6 మైనస్ 5 అంటే 1, 17. 5 3ల 15. 17 మైనస్ 15 అంటే 2, 25. 5 5లు 25. 5 పెట్టి చేద్దాము. 5 2ల 10. 13 మైనస్ 10 అంటే దాని విలువ 3, 35. 5 ఏళ్ల 35. 3 పెట్టి చేద్దాము. 3 9ల 27. 3 పెట్టి చేద్దాము. 3 3ల 9. అంటే ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు, ఈ 3 5ల్ని ఓ బ్రాకెట్లో రాసుకుందాము. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ ఈ 3 3లని ఓ బ్రాకెట్లో రాసుకుందాము. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 క్యూబ్ అవుతుంది. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ అవుతుంది. మనకి ఏబి హోల్ పవర్ ఎన్ అనే సూత్రం తెలుసు. అదేంటి? ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రాన్ని వర్తింపచేద్దాము. అంటే మనకు ఎలా వస్తుంది? ఏబి హోల్ పవర్ ఎన్ వస్తుంది. అంటే 5 ఇంటూ 3 హోల్ పవర్ ఎన్ అంటే క్యూబ్. 5 ఇంటూ 3 అంటే దాని విలువ ఎంత? 15. 15 పవర్ క్యూబ్. అంటే 3375కి ఘనమూలం 15 వచ్చింది. దీన్ని ఇంకో రకంగా చేద్దాము. ఈ 3375ని 2 భాగాలుగా చేద్దాము. అదేంటి? 3 375. 1 క్యూబ్ అంటే దాని విలువ ఎంత? 1. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 దాని విలువ 8. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 దాని విలువ 27. 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 దాని విలువ 64. 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 దాని విలువ 125. 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 దాని విలువ 216. ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్స్లో 3 కన్నా తక్కువ ఉన్నది ఏది? 1. ఈ 1 రాద్దాము. ఈ 375ని తీసుకుందాం. దీనిలో 1ల స్థానంలో ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ 1ల స్థానంలో 5 ఉన్నది ఏది? 5 క్యూబ్. అంటే ఇక్కడ 5 రాద్దాము. అంటే ఎంత వచ్చింది? 15 వచ్చింది. అంటే 3375కి ఘనమూలం 15 అన్నమాట. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 5832. ఇప్పుడు దీనికి కారణాంకాలు కనుక్కుందాం. దానికోసం ఎల్సిఎం చేద్దాము. 5832 2 పెట్టి చేద్దాము. 2 ఏళ్ల 4. 5 మైనస్ 4 అంటే 1 18. 2 9ల 18. 2 ఒకట్ల 2. 3 మైనస్ 2 అంటే 1 12. 2 ఆర్ల 12. 2 పెట్టి చేద్దాము. 2 ఒకట్ల 2. 2 4ల 8. 9 మైనస్ 8 అంటే 1 11. 2 5ల 10. 11 మైనస్ 10 అంటే 1 16. 2 8ల 16. 2 పెట్టి చేద్దాము. 2 ఏళ్ల 4. 5 మైనస్ 4 అంటే 1 18. 2 9ల 18. 3 పెట్టి చేద్దాము. 3 ఏళ్ల 6. 7 మైనస్ 6 అంటే 1 12. 3 4ల 12. 3 3ల 9. 3 పెట్టి చేద్దాము. 3 8ల 24. 3 ఒకట్ల 3. మళ్ళీ 3 పెట్టి చేద్దాము. 3 ఏళ్ల 6. 8 మైనస్ 6 అంటే 2 21. 3 ఏళ్ల 21. 3 పెట్టి చేద్దాము. 3 9లు 27. 3 పెట్టి చేద్దాము. 3 3ల 9 ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ
3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు ఈ 3 రేళ్ళని ఓ బ్రాకెట్లో రాసుకుందాము. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఈ 3 మూడులని ఓ బ్రాకెట్లో రాసుకుందాము. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ ఈ 3 మూడులని ఓ బ్రాకెట్లో రాసుకుందాం. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే అది ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్. మనకి ఏబి పవర్ ఎన్ అనే సూత్రం తెలుసు. అదేంటి? ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రాన్ని వర్తింపజేద్దాము. ఇజ్ ఈక్వల్ టు ఈ రెండిటికి వర్తింపజేస్తే ఏబి పవర్ ఎన్ అంటే ఏమవుతుంది? 2 ఇంటూ 3 పవర్ 3 అవుతుంది ఇంటూ 3 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అంటే దాని విలువ 6 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ సూత్రాన్ని వర్తింపజేస్తే మనకు ఎలా వస్తుంది? ఇజ్ ఈక్వల్ టు ఏబి పవర్ ఎన్ అంటే 6 ఇంటూ 3 పవర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 అంటే దాని విలువ 18 పవర్ క్యూబ్. అంటే 5832కి ఘనమూలం 18 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చేద్దాము. ఈ 5832ని 2 భాగాలుగా రాసుకుందాం. ఒకటి 5, ఇంకోటి 832. 7 క్యూబ్ అంటే దాని విలువ 343. 8 క్యూబ్ అంటే దాని విలువ 8 ఇంటూ 8 ఇంటూ 8 అంటే 512. 9 క్యూబ్ అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 అంటే దాని విలువ 729. ఇప్పుడు ఇక్కడ ఈ 5 కంటే దీనిలో ఏది తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. అంటే 1. ఈ 832లో 1వ స్థానం తీసుకుందాం. అదేంటి? 2. వీటిల్లో 1వ స్థానంలో 2 ఎక్కడ ఉంది? 8లో ఉంది. అంటే 8 అంటే 18 వచ్చింది. అంటే 5832కి ఘనమూలం 18 అన్నమాట. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.